హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేనైతే ఈ క్రిప్ పెట్టిన దగ్గర నుంచి లెగగానే ఫస్ట్ చేసే థింగ్ ఏంటంటే ఫస్ట్ వచ్చి అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నా. ఉన్నాయో లేదో అని ఎందుకంటున్నానంటే రోజు విన్సీ వచ్చి దాని ప్లేస్మెంట్స్ అన్నీ మార్చేస్తుంది. ఆ స్టోన్స్ ఉన్నాయి చూసారా, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెడుతుంది అనమాట. మొత్తం నేటివిటీ సెటప్ అంతా మార్చేస్తుంది. అండ్ ఆ బెల్స్ ఉన్నాయి కదా పైన, అదేదో గంటల్లాగా రోజు వెళ్ళి దాన్ని ఒక 2-3 సార్లు అలా కొడుతుంది అనమాట. అవేంటో ఎక్కడ కొడుతుంది అని నా భయం. ప్యాకింగ్ చేసేస్తున్నాను హడావిడిగా గురించి వదిలేదా చెప్తానేంటో. సో ఈరోజు అనమాట మన ఇంటికి క్యారల్స్కి వస్తున్నారనమాట. అండ్ క్యారల్స్కి వచ్చినప్పుడు యూజువలీ 11-10 తర్వాత స్టార్ట్ అవుతారు. అండ్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కవర్ చేస్తారు. లైక్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. అండ్ కావాలంటే మనం కూడా వెళ్ళొచ్చు. మేమైతే పిల్లలు ఉన్నారు కదా, ఆ టైంలో వాళ్ళు పడుకుంటారు. అండ్ మనకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి నేనైతే వెళ్ళను. బట్ చాలామంది వేరే వాళ్ళు వస్తారు. లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ మెంబర్స్ వచ్చారు. సో నేను ఈసారి కూడా తక్కువ వస్తారేమో అనుకున్నా. కాకపోతే గ్రూప్ ఉందన్నమాట, చర్చ్ గ్రూప్. ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు లైక్ 30 మెంబర్స్ 40 మెంబర్స్ అలా వచ్చారనమాట. సో మన ఇంటికి కూడా ఎక్కువే వస్తారు కదా అన్నట్టు నేనైతే ఒక సెట్ ఆఫ్ 40 ప్యాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అందులో నేను ఏం పెట్టానంటే బూందీ ఇంకా స్వీట్ 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ తీసుకున్నాం. ఒకటేంటో లడ్డు, ఇంకోటి ఏంటో బాదుషా. సో ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటారు అన్నట్టు నేనైతే అలా ప్యాక్ చేసి నేనైతే అక్కడ పెట్టేశాను అనమాట. అండ్ మార్నింగ్ చేసేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రోజు వర్కింగ్ డే. నేను తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ ఆఫీస్కి వెళ్ళే ముందే నేను ఇంట్లో అన్ని సెటప్ చేసుకొని వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ నాకు ఈవినింగ్ లేట్ అయింది అనుకోండి, ఈవెన్ దో దే కమ్ అరౌండ్ లైక్ 10-10:30, మళ్ళీ లేట్ అయినా కొంచెం హడావిడిగా వచ్చినా చిరగ్గా ఉంటుంది, చేయలేను కదా అన్నీ. సో నేను ముందే అన్నీ నీట్గా పెట్టేసుకొని అంతా సర్దేసుకొని అంతా సెటప్ చేసి అయితే వెళ్దామని ప్రిపేర్ అయ్యాను. అండ్ లాస్ట్ మినిట్లో ఈ చిన్న క్రిస్మస్ ట్రీస్ తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ విన్సీ అండ్ కెవిన్ కోసం తీసుకున్నా. వాళ్ళిద్దరు డెకరేట్ చేసుకోవాలి వాళ్ళది, కాకపోతే వాళ్ళు చేయలేదు. వాళ్ళ క్లీనింగ్లో ఆ క్రిప్ డెకరేషన్లోనే ఉండిపోయారు కదా, సో వాళ్ళు చేయలేదు. అందుకని నేనే చేసేసాను మొత్తం. బేసిక్గా నా కైండ్ ఆఫ్ డెకోర్ ఏంటంటే బాగా లైట్స్ పెట్టాలన్నమాట. క్రిస్మస్ లైట్స్ ఇలాంటివి బాగా పెట్టడం, పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టాలి అని అయితే నాకు ఉండేది ఎప్పుడు. కాకపోతే ఈ ఇయర్ కొనుక్కుందాం అనుకున్నాం. యాక్చువల్లీ క్రిస్మస్ ట్రీ కొనుక్కుందాం అనుకున్నాం, కానీ అస్సలు ఎంత ట్రై చేసినా టైం స్క్వీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే పిల్లలకి కంటిన్యూస్ స్కూల్లో ప్రాక్టీస్ అని, బాస్కెట్బాల్ అని, ఆఫీస్ అని, అసలు చెప్తే నమ్ముతారో లేదో కానీ ట్రాఫిక్లోనే సగం జీవితం అయిపోతుందండి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఐ నో మోస్ట్ ఆఫ్ అస్ సేమ్ బోట్లో ప్రయాణిస్తున్నాము. ఐ నో ఇట్స్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. బట్ యా చెప్తున్నా ఇలా జరుగుతుంది అని మీకు కాకపోతే ఇంకెవరితో షేర్ చేస్తాను చెప్పండి. లాస్ట్ వ్లాగ్లో మీకు ఇది డీటెయిల్గా షేర్ చేశానో లేదో నాకు గుర్తులేదు. అందుకే నేను ఇంకో వీడియో తీసుకొని మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే ఒక సెట్ లాగా కనిపిస్తుంది కదా, అదంతా అయితే నాకు ఆల్రెడీ ఒక సెట్ లాగా నేను బాక్స్ తీసుకున్నాను. సో నాకు అందులోనే అన్నీ వచ్చేసాయి అనమాట. బేబీ జీసస్, మదర్ మేరీ, ఆ సెట్ లాగా వచ్చింది. ఏంజల్ చూసారు కదా గ్రీది, అది నేను సపరేట్గా నాకు వేరే గిఫ్ట్ వచ్చిందనమాట. అది నేను ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ బేబీ జీసస్, చిన్న మేరీ అండ్ జోసెఫ్ ఉన్నారు కదా, అది కూడా వేరే గిఫ్ట్ అనమాట. నేను అది ఇక్కడ యాడ్ చేశాను సపరేట్గా. ఇది బ్రో పెద్దదా? వావ్, నైస్, గుడ్ జాబ్. జింగిల్ బెల్స్ ఉన్నాయి చూడ, స్నోమ్యాన్ ఇంకా జింగిల్ బెల్స్ టెంప్టింగ్ ఉన్నాయి కదా. ఇంకా ఆఫీస్ మొత్తం కూడా క్రిస్మస్ డెకార్, ఇంకా ఇయర్ అండ్ కనెక్ట్స్ అని చెప్పేసి అబ్బా చాలానే జరుగుతున్నాయి. ఫుల్ హడావిడి నడుస్తుంది అనమాట. నేను షార్ట్స్ చాలా పోస్ట్ చేశాను క్రిస్మస్ డెకార్ గురించి. మీరు కనుక చెక్ చేయకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఇవన్నీ హోమ్ మేడ్ అనుకుంటా. సో ఇవన్నీ అయితే చేశారు. సో నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫీస్లో ఒక టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ లాగా పెట్టారనమాట. దిస్ ఇస్ మోర్ లైక్ మా కింద వచ్చే టీమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఒక
సో చిన్న ప్రోగ్రామ్ అయితే సెటప్ చేశారనమాట. దానికోసం అయితే నేనైతే ఆఫీస్కి వెళ్ళాను మా టీంతో కలిసి. మా టీంలో అందరూ వచ్చారు అండ్ అందుకని నేను కూడా వెళ్ళాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈచ్ టీం నుంచి 2 పీపుల్ వచ్చి వేరే టీమ్స్తో కొలాబరేట్ చేయాలి అండ్ వాళ్ళ టీమ్స్ ఆ టీమ్తో ఆడాలన్నమాట. సో మేము వెళ్ళాం కదా అని చెప్పేసి మా టీంలో మెంబర్సే అందరూ ఆడొద్దు, మనం వేరే టీం వాళ్ళతో కలిసి ఆడాలన్నమాట. సో ఈచ్ టీం నుంచి 2 వచ్చిన తర్వాత ఒక సెట్ ఆఫ్ 10 పీపుల్ 8 పీపుల్ అలా కొన్ని టీమ్స్ అయిపోయాయి. ఫస్ట్ ఏంటో ఒక మిస్టరీ హంట్ గేమ్ ఒకటి ఆడిచ్చారు మాతో అండ్ అందులో మేము విన్ అయ్యామన్నమాట ఆ గేమ్లో. అండ్ దాని తర్వాత ఈ గేమ్ మీరు చూస్తే మీకు అయిపోయి ఉంటుంది. సో మనము ఒకటి చెప్తే అది నెక్స్ట్ వాళ్ళకి పాస్ ఆన్ చేయాలన్నమాట. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే తర్వాత ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఎప్పుడో 11కు 11:30కి వచ్చారనమాట మా చర్చ్ వాళ్ళు. అదండి, అలా అయితే మన క్యారల్స్ జరిగింది. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం.